హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయేది బయాలజీలో డయాగ్రామ్స్ అన్నమాట. డయాగ్రామ్ పేరు టీఎస్ ఆఫ్ లీవ్. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని డయాగ్రామ్స్ చెప్పడం జరిగింది. ఆ లింకులన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లస్ రైట్ సైడ్ టాప్లో డయాగ్రామ్ పేరు ఇస్తాను. ఆ పేరును క్లిక్ చేశారంటే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూసి ఆ డయాగ్రామ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈరోజు నేర్చుకోబోయేది టీఎస్ ఆఫ్ లీవ్. ఈ డయాగ్రామ్ ఎలా గీయాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఆ స్టెప్ వైజ్ మనం చేసామంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ గీయాలంటే రెడ్ కలర్తో కొన్ని లైన్స్ గీస్తాను. అవి ఎగ్జామ్ అయినాక రఫ్ చేసేయాలి నేను ఐడెంటిఫికేషన్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక రెక్టాంగిల్ టైప్లో గీసుకుంటాం. సో ఇది రెక్టాంగిల్. ఓకేనా? దీన్ని ఫస్ట్ గీయం. తర్వాత ఏం చేస్తామంటే దీన్ని కరెక్ట్గా హాఫ్కి ఒక లైన్. మళ్ళీ ఏం చేస్తాం, దీనిపైన ఇంకో హాఫ్కి. తర్వాత ఏం చేస్తాం, ఇదే స్పేస్తో మళ్ళీ ఇక్కడ ఒక లైన్. సో అదే మరి కింద ఈ విధంగా గీస్తాం. మొత్తం ఎన్ని రావాలి? 6. 1 2 3 4 5 6 సరిపోయింది చూడండి. అంటే ఈ లైన్స్ వచ్చిందంటే మనకి డయాగ్రామ్ వచ్చేసినట్టు. నెక్స్ట్ గీయబోయేదంతా మనం పెన్సిల్ వర్క్ నీట్గా గీయాలన్నమాట. ఓకే సార్, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, సో ఈ విధంగా గీసుకోవాలి. ఓకేనా? అంటే ఇంగ్లీష్ లెటర్ ఎమ్ ఉంది కదా, ఆ టైప్లో గీసుకుంటా పోతాం. ఎండింగ్ వరకు గీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అదే మరి ఈ కింద గీస్తాం. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వచ్చేటట్టు గీసుకోవాలన్నమాట దాని ఎదురుగా. సో ఈ విధంగా గీసినాక ఈ మధ్యలో ఈ జాయింట్ చేసేస్తాం. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. అదే మరి దాని కింద కూడా గీస్తాం, ఈ డయాగ్రామ్ కింద. అయితే ఇక్కడ కంటిన్యూ చేసాం కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మధ్యలో 2 గ్యాప్లు, ఇట్లా ఒక గ్యాపు, ఈ పక్క ఒక గ్యాపు వదిలేయాలి. వదిలేసి గీసుకోవాలన్నమాట. సో చూడండి, ఈ మరి గ్యాప్ వదిలేయాలి. ఎందుకనేది బొమ్మ అయినాక మీకు అర్థమవుతుంది. మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే కూడా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ గ్యాప్ ఉంటుంది, స్పేస్, అందుకోసం ఈ 2 వదిలేస్తాం. సో ఈ విధంగా వదిలేసిన తర్వాత ఇట్లా స్ట్రైట్గా లైన్ గీస్తాం. మనకి ఇక్కడ జాయింట్ అయిపోయింది అనిపిస్తుంది ఈ గ్యాప్, కానీ ఉండదు ఖాళీ. కావాలంటే ఇప్పుడే కూడా ఎరేజ్ చేసేయచ్చు. ఎరేజ్ చేసేయడం బెటర్ ఆప్షన్ అన్నమాట. ఇలా ఎరేజ్ చేసేసామంటే మనం కొంచెం సులువుగా ఉంటుంది. మనం మర్చిపోకుండా గీయకుండా వదిలి పెడతాం. ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో ఒక బాక్స్ వేసుకోవాలి. ఇలా బాక్స్ వేసి ఇలా లైన్స్ వేసేసి చుట్టూ గీత థిక్గా పెన్సిల్తో గీసేయాలి. నేను మార్కర్ కాబట్టి ఇక్కడ గీయలేము అంత థిక్గా, మీరు పెన్సిలే కాబట్టి గీసేయచ్చు. సో ఎంట్రన్స్ దారిలాగా అనుకోండి, తలుపులు అనుకోండి. ఇక దారి ఉంది, 2 పక్కల తలుపులు ఉన్నాయి. ఓకేనా? అదే మరి ఇక్కడ కూడా
ఇదంతా బాగా డార్క్గా గీసేయాలి, మధ్యలో లైన్స్ వేయాలి. ఈడ అంతే, ఇదంతా డార్క్, మధ్యలో లైన్స్. చూడండి సగం పర్సెంట్ అయిపోయింది. ఇక్కడ ఇంకోటి ఏమంటే దీనికి అవుటర్ లైన్ ఒకటి గీసి ఉండాలి. చూడండి ఇది కూడా ఎం షేప్లో రాసుకుంటా పోతే సరిపోద్ది. కింద కూడా అదే ఆమార్ రాయాలి. అయితే ఇక్కడ దారి ఉంది కదా, ఈ ఎంట్రన్స్ని దాన్ని వదిలేసి గీయాలి. సో చూడండి, రెండిటిని కలపకూడదు, ఈ మధ్యలో కలవకూడదు. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మధ్యలో ఉంది కదా, ఇక్కడ ఒక సర్కిల్ షేప్ వేస్తాం. ఎలా అంటే మనకి ఇలా పక్కన హాఫ్ సర్కిల్ వచ్చి ఇక్కడ ఇలా రావాలి, అంటే ఫేస్ లాగా వచ్చేటట్టుగా గీసుకున్నామంటే ఎగ్ షేప్ అనుకోండి. ఇలా గీసేసి ఇప్పుడు ఇక్కడ ఎమ్ములు పెట్టాం కదా, అదే మరి ఇక్కడ దీన్ని అవుటర్ బయట పక్క పెట్టాలి. ఎం కొంచెం నీట్గా వేసామంటే, నేను బోర్డు కాబట్టి నాకు ఎట్లా వస్తుంది, మీకైతే పేపర్ అయితే నీట్గా వస్తుంది అన్నమాట. పైగా నేను కెమెరా కూడా సైడ్కి పెట్టుండ, అందువల్ల మీకు కొంచెం డయాగ్రామ్ ఇలా వస్తుంది. సో అయిపోయిన తర్వాత ఈ మధ్యలో జాయిన్ చేసేస్తే సరిపోతుంది. సో ఇలా జాయిన్ అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో ఈ లైన్ ఉంది కదా, దీనికి పైన వచ్చి కొంచెం పెద్ద పెద్దవిగా యూ షేప్లో చూడండి, ఇట్లా కొంచెం పెద్ద పెద్దవిగా గీయాలి. గీసిన తర్వాత దీని లోపల మళ్ళీ ఇంకోటి గీయాలి స్క్వేర్ టైప్లో. సో ఇలా గీసేసిన తర్వాత దీని చుట్టూ డార్క్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా, నాకు ఇక్కడ కాబట్టి ఈ బోర్డులో సరిగ్గా డార్క్ అవ్వదు, మీకు ఎగ్జామ్లో అయితే డార్క్ అవుతుంది ఈ చుట్టూ. సో ఈ మధ్యలో కూడా మీకు డయాగ్రామ్ కూడా ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది. నా వీడియోలో చూస్తే కింద కనిపిస్తూ ఉంటుంది డయాగ్రాము, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చిన్నవిగా గీయాలి. ఇంతకుముందు పెద్దవిగా గీసాం కదా, ఇప్పుడు చిన్నవిగా గీసేసి అట్లే వదిలేయాలన్నమాట. దీనికి ఒక ఆర్డర్లే మనకు నచ్చినట్టు గీసుకోవచ్చు ఈ లోపల డయాగ్రామ్ అనేది. అంతే అయిపోయింది. చూడండి ఇప్పుడు లోపల పక్క చూస్తాం. దీన్ని ఎట్ట గీస్తామంటే ఈ లైన్ ఉంది కదా, వీటి మధ్యలో చూడండి, దీనికి కూడా ఒక సైజు ఒక షేప్ అంటూ ఉండదు, ఈ లైన్స్ మధ్యనే గీసినామంటే సరిపోద్ది. అయితే ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది, అది మాత్రం చెప్తా, అది ఇంపార్టెంటు, అదేంటనేది చెప్తాను చూడండి. ఇక్కడికి వచ్చేకాడికి కొంచెం పెద్దదిగా గీయాలి, వీటికి దీన్ని టచ్ చేస్తా కొంచెం పెద్దదిగా గీస్తే సరిపోద్ది. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కింద కూడా మరి గీయాలి. ఈ కింద లైన్ని దాటిపోకూడదు ఇవి గీసేటప్పుడు. ఇంతకుముందు ఒక దాటి వచ్చింది కదా, కానీ ఇక్కడ ఏది దాటి వెళ్ళకూడదు కింద లైన్ని.
చూడండి ఇక్కడ చిన్నదిగా గీస్తాం, ఇక్కడ కూడా అంతే చిన్నదిగా గీస్తాము. అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే వీటి మధ్యలో డాట్లు పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా పెట్టాలి. ఇట్లా డాట్లు పెన్సిల్తో నీట్గా. నాకు మార్కర్ కాబట్టి కొంచెం లావులావుగా వస్తుంది. బార్డర్లోనే పెట్టాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇలా గీసామనుకోండి, దీనికి చుట్టూ బార్డర్ లాగా పెట్టాలన్నమాట డయాగ్రామ్. సో మార్కర్ కాబట్టి ఆ బొమ్మ చిన్నదిగా ఉంది నాకు, దానివల్ల నాకు అలా వచ్చింది. మీరు ఇలా నీట్గా పెట్టాలి. ఎక్కడ ఈ లోపల ఈ పైన ఇప్పుడు గీసిన 2 లైన్లు అట్లే చేయాలన్నమాట. ఇలా పూర్తిగా మనం గీసుకోవాలన్నమాట. ఇలా అయిపోయినాక ఇప్పుడు దీని కింద ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ గ్యాప్ ఉంది ఎంట్రన్స్ అని చెప్పా కదా, ముందు దీని చుట్టూ గీసేయాలి. ఇదే గీయాలి. అయితే ఇక్కడ స్ట్రైట్గా గీసాము, ఇందులో 2, ఇక్కడ మాత్రం స్ట్రైట్గా గీయం, జిగ్జాగ్గా గీస్తాం. సో ఇక్కడ గీసేసాం. అదే మరి ఇక్కడ కూడా ఎంట్రన్స్కి అయిపోయింది కదా. ఇప్పుడు దీని చుట్టుపక్కల అంతా గీసేస్తాం మనకి నచ్చినట్టుగా. సో నాకంటే డయాగ్రాము ఎలా గీయాలో తెలుసు, కానీ ఇది ఐడెంటిఫికేషన్ నేర్చుకోను కాబట్టి నేను కొంచెం చూసి జాగ్రత్తగా గీస్తా ఉంటాను. మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో దీనికి కూడా లోపల ఈ మారి బార్డర్స్ గీయాలి, లోపల పక్క ఇంపార్టెంట్. అది గీయలేదంటే మీ ఇష్టం, అది గీయలేదంటే మీకు వచ్చిన మార్కులు మీరై పోగొట్టుకుంటారు. అది ఇంపార్టెంట్, ఆ లోపల ఉండే లైన్స్ అన్ని. ఇక్కడ మాత్రం కొన్ని వరుసగా గీస్తాము, తర్వాత ఇష్టంగా జిగ్జాగ్ మ్యానర్లో గీసేయచ్చు. సో ఇలా అయిపోయింది కదా డయాగ్రామ్. లోపల పక్క లైన్స్ వేసేస్తాం ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా లైన్స్ అన్నీ వేసేసామంటే డయాగ్రామ్ కంప్లీట్. చూడండి నీట్గా వచ్చింది, బోర్డులోనే ఎంత నీట్గా వచ్చిందంటే ఎగ్జామ్ పేపర్లో మీకు ఎంత నీట్గా వస్తుందో ఆలోచించింది. సో మీరు చేయవలసిందల్లా ప్రాక్టీస్ చేయాలి బాగా. సో వీటి పార్ట్స్ కూడా రాస్తాను చూడండి. సో డయాగ్రామ్ చూశారు కదా మనకి ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా మీకు బయాలజీ 10th బయాలజీలో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అన్నీ ఏ విధంగా వేయాలో ఈజీ మెథడ్లో నేను చెప్పడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ.